హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మన మొక్కలకి వచ్చే ప్రధాన సమస్యల్లో ఒక సమస్య ఎఫిడ్స్ అండి. ఎఫిడ్స్ అనేవి చిన్న చిన్నగా ఉంటాయి. అవి ఎల్లో కలర్లో లేదా బ్లాక్ కలర్లో లేదా వైట్ కలర్లో ఇలా రకరకాల కలర్స్లోని అవి ఆకుల కింద లేదంటే కాడల దగ్గర ఉండడం అనేది జరుగుతుంది. సో అవి మేజర్గా చూస్తే మనకి పాదులకు వస్తుందండి. అది సొరకాయ అవనివ్వండి, బీరకాయ అవనివ్వండి, దోసకాయ అవనివ్వండి, ఏదైనా పాదులకి ఎక్కువగా వస్తుంది. బట్ అలాగే నార్మల్ ప్లాంట్స్కి కూడా వస్తుంది. పాదుల్లో ఎక్కువగా చూస్తారు. ఆ సమస్యని సాల్వ్ చేయకపోతే ఆకుని కూడా అది ధ్వంసం చేసుకుంటూ వాటిలో ఉండే లిక్విడ్స్ని పీల్చుతూ ఆకుని స్పాయిల్ చేస్తూ ఒక ఆకు తర్వాత ఇంకో ఆకుకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. వాటికి తోడు మనకుండే చీమలు ఏవైతే ఉంటాయో అవి ఏమో ఎఫిడ్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎఫిడ్స్ ఏవైతే వేస్ట్ వదులుతాయో ఆ వేస్ట్ని తింటూ అందులో నెక్టర్ ఉంటుంది, చిన్న స్వీట్నెస్ ఉంటుంది. సో ఆ స్వీట్నెస్ని ఆరగిస్తూ చీమలు వాటికి సహకరిస్తాయి. జనరల్గా ఎఫిడ్స్ని తినే పురుగులు చాలా ఉంటాయి, ఎఫిడ్స్ని తినే బర్డ్స్ కూడా ఉంటాయి. కానీ ఆ బర్డ్స్కి కూడా ఈ చీమలు ఏవైతే ఉంటాయో ఆ చీమలు కరుస్తూ ఉంటాయి అన్నమాట. ఏవైనా ఇంకా వేరే ఇన్సెక్ట్ వస్తే ఆ చీమలు కరుస్తాయి. అలా ఒకదానికొకటి సహకరించుకుంటాయి. అందుకని ఎఫిడ్స్ ప్లస్ చీమలు కానీ కలిసి కానీ ఉన్నాయి అంటే మాత్రం డెడ్లీ కాంబినేషన్, చాలా కష్టం అవుతుంది కంట్రోల్ చేయడం. బట్ అయినా సరే అది కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ పెస్టిసైడ్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. నమస్తే, వెల్కమ్ టు USA టు ఇండియా గార్డెనింగ్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎఫిడ్స్ అనేవి ఆకుల కింద ఉంటాయండి. ఎలా తెలుస్తుంది మనకి ఎఫిడ్స్ వచ్చాయి అని అంటే, మీరు ఎప్పుడైనా మీ ప్లాంట్ మీద యాక్టివ్గా చీమలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐదర్ ఎఫిడ్స్ లేదు అంటే మీలీబగ్స్ అంటే పిండి నల్లి అంటారు కదా. ఎఫిడ్స్ ఏమో ఎల్లో కలర్లో, బ్లాక్, వైట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, చిన్నవి ఉంటాయి, ఆకులు కింద ఉంటాయి. చీమలు మీరు చూసిన వెంటనే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండిట్లో ఏదో ఒక ఇబ్బంది అనేది ఇంకా రాబోతుంది అని. ఇమీడియట్గా మీరు అన్ని ఆకులు, ముఖ్యంగా సాయిల్ దగ్గరలో ఉండే ఆకులన్నీ తిరగవేసి చూస్తే మీకు అర్థమైపోద్ది ఎక్కడో దగ్గర ఉంటుంది. అది ఇమీడియట్గా కంట్రోల్ చేయలేదనుకోండి, వాటి సంఖ్య విపరీతంగా డెవలప్ అయ్యి మనని చాలా ఇబ్బంది పెడతాయి అన్నమాట. ఒక్కసారి నేను ఎఫిడ్స్ని మీకు క్లోజ్గా చూపిస్తాను, వాటిని చూడండి. ఆ తర్వాత పెస్టిసైడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ మాట్లాడదాం. ఇప్పుడు నేను మీకు క్లోజప్లో చూపిస్తాను. ఇక్కడ ఒక లీఫ్ బాగా ఇన్ఫెక్ట్ అయి ఉందండి. ఎఫిడ్స్ అండ్ ఈ చీమలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎఫిడ్స్ని మీరు చూడండి, దీన్ని ఎంత ఒకసారి క్లియర్గా నేను మీకు చూపిస్తాను. ఆ చీమలు చూసారా ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాయో. ఆ ఎఫిడ్స్ని చూడండి, ఆ చిన్నవి ఉన్నాయి కదా ఎల్లో కలర్లో, అవే మనకి ఎఫిడ్స్ అంటాం అనమాట. మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ముఖ్యంగా ఎఫిడ్స్ని చూడండి, ఎల్లో కలర్లో ఉన్నాయి కదా. వాటన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే చేయబోతున్నాం పెస్టిసైడ్, అది ఒక అద్భుతంగా యూజ్ అవుతుందండి. ఈ చీమలు చూడండి వాటికి ఎంత సహకరిస్తున్నాయో. చీమలు చక్కగా వాటి చుట్టూ తిరుగుతూ అవి ఇస్తున్న నెక్టర్ని తింటూ వాటికి హెల్ప్ చేస్తూ ఉన్నాయి. ఈ యాక్టివ్గా చీమలు ఉన్నాయి అంటేనే మనకి సమస్య వచ్చేసిందని అర్థం. సో దీన్ని ఇప్పుడు నేను కంట్రోల్ చేయలేదు అంటే ఇది చాలా విపత్తుగా తయారవుతుందండి ప్లాంట్కి. అక్కడక్కడ ఉన్నాయి చూసారా, ఇవి మ్యాక్సిమం కింద ఉన్న ఆకులకు ఉన్నాయి. పైన ఉన్న ఆకుల కంటే కూడా కింద ఉన్న ఆకులకి ఎక్కువ ఉన్నాయండి. ఈ ఎఫిడ్స్ అనేవి బాగా చిన్నగా ఉంటాయండి. అవి ఎక్కువగా కదలవు అనమాట మనం చూసేటప్పుడు. సో చాలా మటుకు మనం కరెక్ట్గా ఇవే ఎఫిడ్స్ అని కూడా అనుకోం, అవి ఏవోలే అనేలా ఉంటాయి అనమాట. బట్ మీరు క్లోజ్గా చూసి అలా కొంచెం వెయిట్ చేస్తే చూడండి, అక్కడ ఒకటి కదులుతుంది కదా, నడుస్తుంది కదా. అలా చాలా రేర్గా అవి కనిపిస్తాయి మనకి నడవడం అనేది. మ్యాక్సిమం ఒక ప్లేస్లో స్టిక్ అయిపోయి ఉండిపోతూ ఉంటాయి అనమాట. బట్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి అవి కదలడం అనేది జరుగుతుంది. ఇవి ఖచ్చితంగా మనం కంట్రోల్ చేయాలి. ఎర్లీ స్టేజ్లో కంట్రోల్ చేస్తే బెటర్ అనమాట. ఓకేనా? ఈ ఎఫిడ్స్ని మనం కంట్రోల్ చేసే పద్ధతుల్లోని ముఖ్యంగా ఫస్ట్ అండ్ ది బెస్ట్ పెస్టిసైడ్ ఏంటి అంటే ఎల్లుల్లిపాయలు, అల్లం, పసుపు, వంట నూనె, అలానే మనం హ్యాండ్ సోపు, ఇవన్నిటితో మిక్స్ చేసి తయారు చేసే ఒక ద్రావణం ఉందండి. ఆ పెస్టిసైడ్ కానీ మనం స్ప్రే చేస్తే ఎఫిడ్స్ అన్నవి ఇంక మన గార్డెన్లో ఉండవండి. ఆ పెస్టిసైడ్ అనేది ఎలా తయారు చేయాలో ఆ తయారీ విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో తయారీ విధానం అన్నది చాలా సింపుల్. బేసిక్గా ఏంటంటే అన్ని ఐటమ్స్ మన ఇంట్లో కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట ఈ ఎఫిడ్స్ని. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ఒక ఫుల్ ఎల్లుల్లిపాయ కదా. ఒక ఫుల్ ఎల్లుల్లిపాయకి మనం ఏం చేస్తున్నామంటే ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాం. 1 లీటర్ ఆఫ్ వాటర్కి ఒక ఫుల్ ఎల్లుల్లిపాయ తీసుకోవాలి. ఈ ఎల్లుల్లిపాయ పైన ఉండే ఈ లేయర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది కదా. ఇదంతా ఏంటంటే ఇవి రిమూవ్ చేసేసుకుంటే బెస్ట్. ఎంత వీలైతే అంత రిమూవ్ చేయండి. ఏవైనా ఉండిపోయినా పర్వాలేదు, ఎందుకంటే తర్వాత ఎలాగా ఫిల్టర్ చేస్తాం కాబట్టి.
సో ఈ ఎల్లుల్లిపాయని ఇలా లేయర్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటాయి, రైట్. ఇవి మనం ఏంటంటే గ్రైండర్లో వేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే వీటిని గ్రైండర్లో వేసేసుకుంటే మనం ఆ తర్వాత ఇంత ఫుల్ ఎల్లుల్లిపాయకి మనం చిన్న అల్లం తీసుకున్నాం చూడండి, అది ఒక చిన్న అల్లం తీసుకున్నాం ఫుల్ ఎల్లుల్లిపాయకి. ఈ చిన్న అల్లం కూడా మనం ఇందులో వేసేస్తాం. ఆ కాంబినేషన్లోని మనం గ్రైండ్ చేసేస్తాం. ఇది గ్రైండ్ చేసేటప్పుడు మనకి పేస్ట్ లాగా వాటర్గా అయిపోవాలి. సో మనం ఏం చేయొచ్చు అంటే కొంచెంగా ఈ మాత్రం వాటర్ కాంటే వేసుకుని పేస్ట్ చేసుకోండి, లేదంటే గ్రైండర్కి అందదు కాబట్టి ఈ మాత్రం వాటర్ వేసుకుని గ్రైండ్ చేయండి. సో ఇదిగోండి పేస్ట్ లాగా అయిపోయింది చూసారా, కొంచెం వాటరీగా పేస్ట్ లాగా కంప్లీట్గా వచ్చింది కదా. ఈ మిక్సీలో ఏం చేయాలి అంటే నేను బేసిక్గా ఈ కంటైనర్లో వేసి నేను స్టవ్ మీద పెట్టి ఇప్పుడు మరిగిస్తాను. సో ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ మనం వేసేసుకున్న తర్వాత చక్కటి స్మెల్ కూడా వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఏంటంటే కొంచెం వాటర్ వేసుకుని ఏది వేస్ట్ అవ్వకుండా ఇలా కలిపేసి మనం చక్కగా ఇలా చేసేస్తే అయిపోద్ది. ఇది చూసారు కదా, ఇది మొత్తం వేసేస్తాం. ఈజీగా ఉంది కదండి, అసలు పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే మనం 1 లీటర్ వాటర్ని మనం స్లోగా వేసేసుకొని మరిగించాలి. సో స్టవ్ మీద పెట్టేటప్పుడు ఒక చిన్న థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ మనం తయారు చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఓకేనా. ఏదైనా ఇలా మరిగించేది ఏదైనా ఉంటే ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మరిగించుకోవాలి. ఇప్పుడు ఇదే మనం మాట్లాడుకున్నట్లయితే ఇది 10 మినిట్స్ మరిగిస్తే సరిపోద్ది. నేను మీడియం ఫ్లేమ్లో పెడతాను. ఏం లేదండి, ఇందులో ఉండే మొత్తం రసం అంతా దిగిపోవాలి వాటర్లోకి, అంతే. మనం చేసేదంతా కూడా అంతే. సో ఇప్పుడు చూడండి, ఇది లో ఫ్లేమ్ ఆర్ఎల్స్ మీడియం ఫ్లేమ్లో ఆల్మోస్ట్ ఒక 10 to 12 మినిట్స్ పెట్టుకున్నాము. నేనైతే ఒక 10 మినిట్స్ పెట్టాను. ఈ విధంగా మనకు అవుతుంది, బాయిల్ అవుతూ ఉంటుంది. అండ్ మనకు చక్కగా ఆ స్మెల్ అన్నది మొత్తం వాటర్లో దిగిపోద్దండి. సో ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఆపేసి ఇంకా అది చల్లగా అవనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 1 to 2 అవర్స్ అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇది చల్లగా అవ్వడానికి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. లైక్ 2 అవర్స్ అలా పక్కన పెట్టేసేయాలి. సో దట్ ఆ టెంపరేచర్ లో అయ్యి మనకి నార్మల్ టెంపరేచర్కి ఆ లిక్విడ్ వస్తుంది, ఓకేనా. ఆ వచ్చిన లిక్విడ్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఫిల్టర్ చేస్తాను ఫస్ట్. సో దట్ మనకి ఏంటంటే ఎల్లుల్లిపాయలవి ఏవైనా చిన్నవి ఉండిపోయినా సరే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇది ఫిల్టర్. మీ దగ్గర ఈ ఫిల్టర్ లేదు అంటే మీరు క్లాత్ వాడుకోండి, క్లాత్తో అయినా సరే సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా చూడండి, మనకు తెలుసు కదా మనందరికీ ఎలా ఫిల్టర్ చేసుకోవాలా అన్నది. వాటర్ అంతా కిందకి వచ్చిందండి, చెత్త అంతా కూడా పైన ఉండిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా ఎల్లుల్లిపాయల ముద్ద, రైట్, పేస్ట్ లాగా ఉండిపోయింది చూసారా, గ్రైండెడ్ పేస్ట్ లాగా. దీన్ని కావాలంటే మీరు వర్మీ కాంపోస్ట్లోని వేసేసేయండి, మీ కాంపోస్ట్ బిన్స్లోని ఇది వేసేయండి, చక్కగా కాంపోస్ట్లా తయారవుతుంది. జస్ట్ అంటే మీరు వేస్ట్ చేయడం ఇష్టం లేకపోతే. దీనిలో మనం నెక్స్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది వంటకు వాడే నూనె అండి, వెజిటేబుల్ ఆయిల్. ఏ ఆయిల్ అయినా వాడండి, ప్రాబ్లం లేదు. నీమ్ ఆయిల్ మాత్రం వాడకూడదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇది ఆయిల్, ఇది 1 స్పూన్ అండి వేసేసాను. నెక్స్ట్ ఇది ఇంకొక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసాను. హ్యాండ్ సోప్ కూడా మనం 2 స్పూన్స్ ఆఫ్ హ్యాండ్ సోప్ వాడుతున్నాం అనమాట, ఓకే. మీరు హ్యాండ్ సోప్ వాడచ్చు, లేదంటే సర్ఫ్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు. నేను హ్యాండ్ సోప్ ఇదొక స్పూన్ వేసాను, రైట్. ఎప్పుడైతే మనం హ్యాండ్ సోప్ వేస్తామో ఇమీడియట్గా ఆయిల్ వాటర్ కూడా మనకి మిక్సింగ్ అంది అయిపోద్ది. హ్యాండ్ సోప్ మీరు వేయలేదు అనుకోండి, ఏమవుద్దంటే ఆయిల్ విడిగా ఉండిపోద్ది, వాటర్ విడిగా ఉండిపోద్ది. ఇది చూసారు కదా, 2 హ్యాండ్ సోప్స్ వాడాను, 2 స్పూన్స్ ఆఫ్ హ్యాండ్ సోప్. ఇప్పుడు మనం నీట్గా మిక్స్ చేస్తే వాటర్, ఆయిల్ అండ్ ఈ హ్యాండ్ సోప్ బాగా మిక్స్ అవుతుందండి. పసుపు ఒక 1/2 స్పూన్ ఆఫ్ పసుపు ఇక్కడ ఉంది, మంచి ఆర్గానిక్ పసుపు అండి ఇది, 1/2 స్పూన్. అది కూడా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్క విషయం, నేను అది కూడా కలిపేస్తాను, మీరు అది చూడండి. ఆ తర్వాత నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తే ఇది పసుపు అండి, ఈ పసుపుని కూడా నేను కలిపేశాను. పసుపుని కూడా కలుపుకున్నాం. అది కూడా బాగా కలిసేలా కలిపేస్తే ఏంటంటే మన కలర్ కూడా మారిపోద్ది ఇమీడియట్గా, పసుపు కలర్ కూడా వచ్చేస్తుంది. మరొకసారి ఇది సపరేట్ కంటైనర్లో నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం పెద్ద ఉండవు, ఉంటే 1-2 చిన్న పసుపు ఏమైనా ఉండిపోతే అది తెలిసిపోద్ది, అంతే. దీన్ని మనం ఏంటంటే ఇంకేం లేదు, మనకు కావాల్సిన ఏవైతే స్ప్రేయర్స్ ఉంటాయో ఆ స్ప్రేయర్స్లోకి వేసుకుని చక్కగా మనం అప్లై చేసేయచ్చండి. ఇంకా
ఇంకా ఇందులో ఇంకేవి మీ ఫిల్టర్స్కి అడ్డేవంటూ ఏమీ ఉండవు. నేనేంటంటే ఈ జార్లో జనరల్గా పెస్టిసైడ్స్ వేసుకుంటాను. ఈ పెస్టిసైడ్ని ఏదైతే ఉందో దీన్ని కావాలి అనుకుంటే మీరు 1 వీక్ దాకా హ్యాపీగా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఏదైతే ఈ ప్రాసెస్ చేసామో దీంతో ఈ పెస్టిసైడ్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయింది. దీన్ని మీరు కావాలంటే 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవచ్చు, పాడేమవ్వదు. ఎంత కావాలో అంత తీసుకుని స్ప్రేయర్స్లోకి వేసుకుని ఈ లీఫ్కి ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా స్ప్రే చేసుకోండి. సో చూసారు కదా ఈ తయారీ విధానాన్ని. ఈ పెస్టిసైడ్ అంది ఇప్పుడు రెడీగా ఉంది మన దగ్గర కదా. ఈ స్ప్రేయర్ కూడా ఉంది. దీన్ని ఇందులో స్ప్రేయర్లో వేసేద్దాం. వేసిన తర్వాత ఏంటంటే మనం ఒకే వారంలోని మనం 2 సార్లు ఇవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇన్ఫెక్ట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. ఒకవేళ మీ ప్లాంట్ కానీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉందనుకోండి, అసలు ఎఫిడ్స్ లేవనుకోండి, అప్పుడు 2 వారాలకు ఒక్కసారి ఈ పెస్టిసైడ్ కానీ మీరు అప్లై చేస్తే సరిపోతుంది. కానీ ఇన్ఫెక్ట్ అయిపోతే మాత్రం ఒకే వారంలో 2 సార్లు ఇవ్వాలి. ఒక 2-3 రోజుల గ్యాప్లోనే రెండోసారి కూడా మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే 2 స్ప్రేస్ ఒకే వారంలో కంప్లీట్ అయిపోద్ది. దాంతో ఇంక ఎఫిడ్స్ అనేవి మనకు ఉండవన్నమాట. ఆ తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేస్తామంటే 2 వారాలకు ఒకసారి స్ప్రేయింగ్ ఇస్తే సరిపోద్ది. ఫస్ట్ ఏంటంటే మనం స్ప్రే చేసే ముందే మన ఆకులన్నీ కూడా తిరిగి వేసి చూసుకోవాలండి. ఏ ఆకుకైతే ఎక్కువ ఇంపాక్ట్ ఉందో ఆ ఆకుని మనం ఖచ్చితంగా ఇలా కట్ చేసి తీసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ఆకుని యాజ్ ఇట్ ఈస్గా ఇలా కట్ చేసి తీసేసాను. ఓకే, ఇన్ఫెక్టెడ్ ఆకులను ఎప్పుడు కూడా మనం ముందే రిమూవ్ చేసేయాలి. అది రిమూవ్ చేసేయడం వల్ల ఇదంతా చూడండి ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంది, రైట్. ఈ ఇన్ఫెక్టెడ్ ఆకుని మనకు ఫస్ట్ ఇలా రిమూవ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది పారేయాలన్నమాట. ఎక్కడ ఇంకా మొక్కలకి ఎక్కడో దూరంగా పట్టుకెళ్ళి పారేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మిగతా ఆకులన్నిటికీ కూడా మనం స్ప్రే చేద్దాం. ఇక్కడ పక్కన బీరకాయ ఉంది అండ్ ఇక్కడేమో సొరకాయ ఉంది. ఈ బీరకాయ పాదుకి, సొరకాయ పాదుకి, అలాగే దోసకాయలు, ఇంకా రకరకాల ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఒక స్ప్రేయింగ్ ఇద్దామండి ఈరోజు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్ప్రేయింగ్ అనేది ఈవినింగ్ 4 o'clock తర్వాత మనం ఇచ్చుకుంటే సరిపోతుంది. మార్నింగ్ టైమ్స్ ఎండగా ఉండేటప్పుడు కాకుండా ఈవినింగ్ అయ్యాక ఈ స్ప్రేయింగ్ ఇవ్వడం వల్ల బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు మనం ఇందాక కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన దగ్గర ఏదైతే లీఫ్ కట్ చేసామో అక్కడ కూడా మనం కొంచెం స్ప్రే ఇవ్వాలి. రీజన్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే కొత్త ఫ్రెష్ కటింగ్ ఉంటుందో అక్కడి నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బై డిఫాల్ట్ మనం చాలా వీడియోస్లో కూడా చెప్పాం కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ కటింగ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఇచ్చానండి దీన్ని. ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఇది చాలా వాటికి ఇది యూజ్ అవుతుంది. ఒక్క ఎఫిడ్స్కి మాత్రమే కాదు, ఆకులకి వెనకాతల భాగంలో ఇవ్వాలి. ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మీకే తెలుస్తుంది రిజల్ట్. వితిన్ 1 వీక్లోనే కంప్లీటింగ్ ఎఫిడ్స్ అనేవి మనకి గార్డెన్లో కనిపించవు అనమాట. అండ్ ఈ ఎల్లుల్లిపాయలు అనేది నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను కదా, ఎల్లుల్లిపాయలు అన్నవి మనకి చాలా మంచి పెస్టిసైడ్గా యూజ్ అవుతుందండి. ఎల్లుల్లిపాయల్ని మొక్కల్లో పెంచడం వల్ల కూడా చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట మొక్కకి, సాయిల్ బోర్న్ ఇన్ఫెక్షన్స్. ఇంకొక విషయం, ఈ ఎఫిడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ ఎఫిడ్స్ వల్ల మనకి పేను బంక అనేది కూడా క్రియేట్ అవుతుంది. పేను బంక అంటే నల్లగా ఉంటుందండి, ఒక ముద్దలాగా తయారవుతూ ఉంటుంది. చిక్కుడు పాదులకి ఇలాంటి పాదులకు వస్తుంది. సో ఆ పేను బంకను కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది ఇంకేం లేదు, అన్ని ఆకులకి స్ప్రే చేసేయడమే. సో చూసారు కదా ఏ విధంగా నేను స్ప్రే చేశాను అన్నది. ఇందాక చెప్పిన విధంగా సాయంత్రం పూట్ల ఈవినింగ్ 4 o'clock తర్వాత మనం స్ప్రే చేసుకుంటే మంచి ఎఫెక్ట్స్ ఉంటాయండి. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇది స్ప్రేయింగ్ అంది ఇచ్చిన తర్వాత సేమ్ వీక్ 2 సార్లు ఇవ్వమన్నాను కదా, 2 సార్లు ఇస్తారు. బట్ అట్ ద సేమ్ టైం మనం నార్మల్గా వాటరింగ్ ఇచ్చేటప్పుడు మొక్క తడిచే విధంగా వాటరింగ్ ఇవ్వద్దు. సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే మనం పెస్టిసైడ్ స్ప్రే చేసాం, అది ఆకుల మీద ఎంత ఎక్కువసేపు ఉంటే మనకు అంత బెనిఫిట్ ఉంటుంది. సో మనం ఈ పెస్టిసైడ్స్ కొట్టిన తర్వాత ఆకుల మీద నార్మల్ వాటర్ స్ప్రే చేయకూడదు. తర్వాత ఈ పెస్టిసైడ్ మనం దేనికి ఇవ్వచ్చు అంటే అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. ఫ్లవర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ అన్నిటికీ ఇవ్వచ్చండి. మీరు ఎక్కడైనా ఎఫిడ్స్ చూసినా, చీమలు కనిపించినా ఇమ్మీడియట్గా ఈ స్ప్రే ఇచ్చుకోండి, సరిపోతుంది. ఒకవేళ ఆల్రెడీ ఎఫిడ్స్ వచ్చేస్తే ఒకే వారంలో 2 సార్లు ఇస్తారు. ఎఫిడ్స్ రాకపోతే 2 వారాలకు ఒకసారి ఇస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఈరోజు ఇచ్చాను కాబట్టి ఇదే వారంలో ఇంకోసారి ఇస్తాను, సరేనా? ఈ లిక్విడ్ సూపర్గా పనిచేస్తుంది. మీలో ఎవరికైనా ఎఫిడ్స్ వచ్చినా, నల్లబంక కనిపించినా ఇది ట్రై చేసి చూడండి. మీరు చాలా హ్యాపీగా కింద కామెంట్ చేస్తారు ప్రాబ్లం సాల్వ్ అయిందని. ఈ పెస్టిసైడ్ మెయిన్గా ఎఫిడ్స్కి, మీలీబగ్స్కి వీటికి పనిచేసినప్పటికీ ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్, సాయిల్ బోర్న్ ఇన్ఫెక్షన్స్, రకరకాల పురుగులను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. బట్ మెయిన్గా ఎఫిడ్స్ కోసం మనం మాట్లాడామంతే, సరేనా? ఇది చాలా సింపుల్గా ఇంట్లో మనం తయారు చేసుకుని అప్లై చేయగలిగే ఒక పెస్టిసైడ్, రూపాయి ఖర్చు లేకుండా. కాబట్టి మీ అందరూ ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
మీరు సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే మన ఛానల్ ఫస్ట్ టైం మీరు వచ్చినట్లయితే ఒక్కసారి వేరే వీడియోస్ కూడా చూడండి మన ఛానల్లోని. ఒకసారి వేరే వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే, హ్యాపీ గార్డెనింగ్.